ప్రతి విషయంలోనూ నేను దేవుని మీద ఆనుకొని, గమనించండి, దేవుని మీద ఆనుకొని జీవిస్తే నాకు రావాల్సిన భాగం ఆయన ఇచ్చేస్తాను. శత్రువులు ఆ భాగాన్ని తీసుకున్నప్పటికీ గమనించండి, మనము దేవుని మీద నడుచుకుని వెళుతున్నప్పుడు దేవుడు మనకి రావాల్సిన ప్రతి భాగాన్ని దేవుడు మనకు అప్పచెపుతాడు. మనము మొదటిగా ఎవరి మీద ఆనుకోవాలంటే దేవుని మీద ఆనుకోవాలి. ఆయనే నా భాగం అనుకున్నప్పుడు నాకు చెందవలసిన ఎన్ని ఆయన నాకు అప్పచెపుతాడు. మనము లోకానికి భాగం అయితే దేవుడికి మనము దూరం అవుతాం. ఇక్కడ రెండవదిగా మనం చూసినట్లయితే నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించున్నాను. ఒక తీర్మానం చేసుకుంటున్నాను.